బిఆర్ అంబేద్కర్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి దళితుల ఐక్యత రద్దు చేయాలి 1950 యాక్ట్ ని రద్దు చేయాలి 1950 ప్రెసిడెంట్. ఈ దేశంలో భారత రాజ్యాంగానికి బదులు మనుధర్మ శాస్త్రం, మనువాదం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ భావజాల రహస్యపు ఎజెండా ఈ దేశంలో పరిపాలన కొనసాగిస్తున్నట్టుంది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకెళ్తున్నటువంటి ఈ దేశ ప్రధాని ఈ దేశంలో ఉండబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి మత స్వేచ్ఛను హరించే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీల జనాభా శాతాన్ని తగ్గించి ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రగా తెరదీసిన విధాన్ని మేము గమనించి ఆ కుట్రలను తిప్పికొడుతూ అంబేద్కర్ వాదాన్ని దేశంలో బలంగా వినిపించేంత వరకు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని కాపాడుకుంటూ ఈ దేశంలో ఇది భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు అనుకూలంగా ఉండబడినటువంటి, భిన్నత్వంలో ఏకత్వం ఉండబడినటువంటి దేశంలో ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించిన అంబేద్కర్ గారికి మేము జోహార్లు తెలియజేసుకుంటూ అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితుల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల చాలా క్రూరంగాను, ఘోరంగానే వ్యవహరిస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దళిత క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయింది. దళిత క్రైస్తవులకి వాళ్ళు కనీసం వాళ్ళకు ఉండబడినటువంటి స్వేచ్ఛను వాళ్ళు పూర్తిగా అనుభవించుకునేటటువంటి ఆ అవకాశం కూడా కల్పించకుండా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి ఉదాహరణ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలాన్ని చూసుకుంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో నాదేంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 76 సంవత్సరాలు, 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడో ఒక చోట పాస్టర్ను చంపిన చరిత్ర ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగడాల ప్రవీణ్ గారి హత్య జరిగింది. ఆ హత్యకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేకపోయింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండబడినటువంటి రఘురామకృష్ణరాజు బరి తెగించి అంబేద్కర్ చిత్రపటాలని, అంబేద్కర్ జెండాలని, అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేసే విధంగా కుట్రలకు తెరదీస్తూ ఈ రోజు ఇక్కడ ఉండబడినటువంటి క్రైస్తవ చర్చిలని నిర్విధంగా దుర్మార్గంగా కూల్చివేస్తున్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఒక్క ఉండిలోనే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలోనూ ఒక ఉండిలోనే దాదాపు ఇప్పటికి 133 చర్చిలను కూల్చడం జరిగింది. 300 చర్చిలను కూలుస్తామని చెప్పని ఈ రోజు వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా, ప్రజాస్వామ్యం అమల్లో ఉందా, లేకుంటే మేము ఏ రాజ్యంలో ఉన్నామో కూడా అర్థం కానటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ కూటమి ప్రభుత్వం నెట్టేస్తా ఉంది. కనుక మనువాద కవిగిలి నుంచి అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవడం కోసం మమ్మల్ని వేరి చిత్రవద చేయాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పని మేము తీర్మానిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో, రఘురామకృష్ణరాజు గారిని నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి చర్చిలను కూల్చివేస్తూ క్రైస్తవులను అవమానకరంగా మాట్లాడుతూ ఆయన అసభ్యంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజుని తక్షణమే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రఘురామకృష్ణరాజు చర్చిల జోలికి వస్తున్నాడు, ఏ రఘురామకృష్ణరాజు దళితుల జోలికి వస్తున్నాడు, ఏ రఘురామకృష్ణరాజు క్రైస్తవుల జోలికి వచ్చి క్రైస్తవుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు, భవిష్యత్తులో రఘురామకృష్ణరాజు ఉనికిని కూడా కోల్పోయే పరిస్థితి, ప్రమాదానికి నెట్టివేయబడతాడన్న విషయాన్ని గమనించాలని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రఘురామకృష్ణరాజు గారు తన మాటల్ని, తన ప్రవర్తనని ఉంచాలని, ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు తప్పనిచ్చి ఆయన మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసే దగ్గర ఇక్కడ లేడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని. ఇది త్రేతాయుగం కాదు, ఇది కృతాయుగం కాదు, ఇది ద్వాపర యుగం కాదు, ఇది కలియుగం, అంబేద్కర్ యుగంలో ఉన్నాడన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆయన రాజ్యాంగ విలువల్ని తుంగలో దుక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కనుక తస్మత్ జాగ్రత్త రఘురామకృష్ణరాజు అని చెప్పని హెచ్చరిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మా దళితుల ఐక్యతను కాపాడుకుంటాం, అంబేద్కర్ స్ఫూర్తిని కాపాడుకుంటాం, ఈ రోజు భారత రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకుంటాం, మా రిజర్వేషన్లను కాపాడుకుంటాం. అదేవిధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దళితులకు, బౌద్ధులకు, సిక్కులకి వాళ్ళు ఎస్సీ హోదా కల్పించే విధంగా ముందుకొస్తూ దళితులను మాత్రం హిందువులుగా మారితే ఎస్సీ హోదా రద్దు చేయడం అనేది దుర్మార్గం. దాన్ని తిప్పికొడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించుకునేంత వరకు ఉమ్మడిగా అందరం కలిసి, మాలామాదిగలను కలిసి, మా మేధావులను కలుపుకొని, మా సంఘాలను కలుపుకొని, క్రైస్తవులను కలుపుకొని, ముస్లింలను కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిలబడండి.
ఈరోజు ప్రకాశం జిల్లా నందు దళితుల ఐక్య వేదికతో మాలామాదిగా రెండు కులాలు కలుపుకొని ఈ బీజేపీ గవర్నమెంటు సుప్రీంకోర్టు ఇచ్చిన క్రిస్టియన్ వాళ్ళు గుడికెళ్తే బీసీసీ కింద చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు దీని మీద అది రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు మేమంతా ఐక్యతతోటి మాలామాది ఐక్యతతోటి పోరాటం చేస్తామని చెప్పాను కూడా ఈ సభ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రకాశం జిల్లా మెయిన్గా కారంచేడు ఇష్యూ కానించి దళిత ఉద్యమాలు ఇక్కడి నుంచే మొదలైనవి కాబట్టి ఇక్కడి నుంచి ఉద్యమం మొదలవుతుందని చెప్పని మిత్రుడు బ్రహ్మయ్య ఎంగళరావు మిగతా సంఘాలందరూ కలుపుకొని ఇక్కడ ఒక యూనిట్గా రాష్ట్ర మొత్తం దేశ మొత్తాన్ని కదిలించే మార్గంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగినది. ఇది మంచి పరిణామం. గతంలో కూడా మేము వర్గీకరణ విషయంలో కూడా మాట్లాడినప్పుడు కూడా కృష్ణమాదిగా బీజేపీకి తొత్తులయ్యి ఆ రోజు వర్గీకరణకి పోయి కాళ్ళకు మొక్కిన మోడీని ఇవాళ ఎందుకు నువ్వు ఈ క్రిస్టియన్ సంబంధించిన బీసీసీ కింద ఎందుకు నువ్వు కాలు మొక్కి అడగట్లేదు? ఆ జీవోని రద్దు చేయాలి కదా. గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆయనకు అనుకూలంగా ఉన్నావు, ఆయన కాలు మొక్కుతున్నావు, బీజేపీకి సపోర్ట్గా చేశావు, మాది ఓట్లను కూడా బీజేపీకి వేయించావు. ఇవాళ మాదిగలు అందరూ కలిసి ఒక ఉద్యమంగా కృష్ణమాదికి కౌంటర్గా మీరు మరలా కానీ మారకపోతే మిమ్మల్ని కృష్ణమాదిగా మేము చెప్తా ఉన్నాం, మాలామాది పల్లెలకు రానిటానికి కూడా అవకాశం ఇవ్వనని చెప్పని ఈ సభావేదిక మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా మేము మాట్లాడుతుంది. ఎందుకంటే నిన్ను ఒక పాములాగా వాడుకొని వర్గీకరణకి వాడుకొని ఇవాళ బీసీసీ కింద చర్చికి పోయిన వాళ్ళకందరికీ బీసీసీ కింద సర్టిఫికేట్ ఇవ్వమని రఘురామరాజు ఆదేశాలకు బీజేపీ ఆదేశాలకు తలలోకి నువ్వు పనిచేస్తున్నావని నేను హెచ్చరిస్తూ ఉన్నావు. మానుకోమని నేను డిమాండ్ చేస్తాను. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా దాంతోపాటు దళితులపైన రాష్ట్రం జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ బ్రహ్మమాదిగా నేతృత్వంలో నిర్వహించినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క సామాజిక విప్లవాన్ని తెలుపుకుంటూ ఉన్నాను. ప్రధానంగా మేము కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా మోడీ ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతూ ఉన్నాము. తక్షణమే దళిత క్రైస్తవుల ఎస్సీ హోదాని రద్దు చేసే జీవోను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా దళితులపైన దాడులు క్రైస్తవులపైన దాడులు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా దళిత భోజనులు కూడా నా యొక్క విజ్ఞప్తి, నా యొక్క పిలుపు ఏంటంటే ఇప్పుడున్నటువంటి మన ముందున్నటువంటి సవాళ్ళు పోరాటాలు దీంట్లో భాగంగా మోడీ ఏజెంట్లు వస్తూ ఉన్నారు. దయచేసి అంబేద్కర్ వాదులారా మోడీ ఏజెంట్లకి మీరు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దు, వాళ్ళని ప్రోత్సహించదని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంబేద్కర్ వాదాన్ని మీరు నమ్మినట్లయితే, అంబేద్కర్ వాదులుగా మీరు ప్రయాణం చేస్తున్నట్లంటే ఖచ్చితంగా మోడీ ఏజెంట్లకి మనువాద ఏజెంట్లని మీరు రానివ్వద్దని వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క జీవోని ఎస్సీ హోదా జీవోని రద్దు చేసుకున్నంత వరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో బ్రహ్మయ్య నేతృత్వంలో నాయకత్వంలో మేమందరం కూడా ఐక్యంగా మాలమాదిగా ఐక్యంగా మేము ముందుకు నడుస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ పోరాటంలో దళిత సంఘాల ఐక్యత నుంచి అగ్రభాగాన నిలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు కొప్పోలు ఏడుకొండలరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా మాలజేసి చైర్మన్. ముఖ్యంగా
ఈ వేదిక దళిత క్రిస్టియన్లపై జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటి కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా అధ్యక్షులైనటువంటి కోటి జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా జైభీములు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఉద్దేశము దళిత క్రిస్టియన్లకి హోదా కోల్పోవటం అనేదే ఉద్దేశం. దళిత క్రిస్టియన్లు వారి యొక్క హోదాని కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ మార్చి నెల 24వ తారీఖు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే మీ మనువాదం ఏం తెలియజేస్తూ ఉంది, మీ మనువాదంలోని మనస్మృతి ఏం తెలియజేస్తూ ఉంది, మీ మనస్మృతి మమ్మల్ని మీ కాళ్ళ దగ్గర ఉంచుకోమని చెప్తా ఉంది. దానిని వ్యతిరేకిస్తూ మేము ఉద్యమాలని ఎంత బలోపేతం చేయడానికైనా ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాల్ని విన్ చేసుకుంటూ మా దళితులపై జరుగుతున్నటువంటి అరాచకాలు ఈరోజు చూస్తే కనుక నేషనల్ క్రైమ్ బ్యూరోని అడగండి చెప్తుంది. ఇప్పుడు దాదాపుగా 5 సంవత్సరాల లెక్కను తీసుకుంటే 1,25,000 క్రైమ్లు జరిగినాయి. అది అరాచకాలు, అరాచకాలు, మానభంగాలు, అలాగే బహిష్కరణలు, ఇన్ని రకాలైన అరాచకాలను చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. మరి ఇది యావరేజ్ని చూసుకుంటే నెలకి దాదాపుగా రోజుకి 68 అరాచకాలు సృష్టిస్తూ ఉంది. మరి ఈ స్వతంత్ర భారతదేశానికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం ఏమి కల్పించిందయ్యా అంటే మీకు అరాచకాలు చేయమని మేము భారత రాజ్యాంగం ఇచ్చిందా? కాదు కదా. మా భారత రాజ్యాంగం కాపాడుకునేటువంటి పరిణామంలో మేము దళితులం అందరం ఐక్యంగా ఉండి దేనికైనా సిద్ధంగా ఉండి ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఈ సభ ప్రియమైన మిత్రులారా, నా పేరు తులిబిల్లి అశోబాబు, రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఒంగోలు అంబేద్కర్ భవన్లో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అన్ని దళిత సంఘాలను కూడా కలుపుకొని దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లో తీసివేసేటటువంటి కుట్రని, ఒక ప్రాపగాండా అయినటువంటి విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చింది, హైకోర్టు ఇచ్చిందని చెప్పి ఒక రాద్ధాంతం జరుగుతుంది. ఈ యొక్క రాద్ధాంతాన్ని ఖండిస్తూ అదేవిధంగా దళిత క్రైస్తవులు ఎవరు కూడా చర్చిలకు పోతే రిజర్వేషన్లు రద్దు కావని, అదేవిధంగా ఆర్టికల్ 25 అనేది ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అనుసరించినటువంటి స్వేచ్ఛ ఇచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని, అదేవిధంగా దళిత క్రైస్తవులందరూ కూడా బీసీల్లో చేర్చి ఎస్సీల జనాభా శాతాన్ని తగ్గించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ యొక్క కుట్రల్లో భాగాన్ని తిప్పుకొట్టేదానికి ఈరోజు మా యొక్క ఉద్యమ పోరాటాలు వేరైనప్పటికీ కూడా మానమాదిగలమి అవసరమైనప్పుడు మానమాదిగలందరూ ఏకమవుతాం. మా యొక్క రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను కాపాడుకుంటాం. అదేవిధంగా దళిత క్రైస్తవులకి తిరిగి రిజర్వేషన్లు కల్పించే వరకు కూడా ఐక్య ఉద్యమంతో కొనసాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై భీమ్. థ్యాంక్ యూ.